టీటీడీ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ దేశంలోని అన్ని దేవాలయాలకు ఓ రోల్ మోడల్గా నిలుస్తోంది. ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి టీటీడీకి ఓ అంశం పెద్ద సమస్యగా మారింది. గుట్టలుగా పెరిగిపోయినటువంటి ఆ వస్తువులను తరలించడానికి టీటీడీ పడుతున్న ఇబ్బందులు అనేకం. ఆ సమస్యకు పరిష్కారం తెచ్చే విధంగా టీటీడీ ఓ నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. క్యూఆర్ కోడ్ టెక్నాలజీ ద్వారా ఆ పెద్ద సమస్యకు చెక్ పెట్టేసింది. ఇంతకీ టీటీడీ చెక్ పెట్టిన సమస్య ఏంటో ఇప్పుడు మీరే చూసేయండి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు కొలువైన క్షేత్రం తిరుమల. ప్రతిరోజు ఆ శ్రీనివాసుని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తుల అవసరాలకు తగ్గట్టు టీటీడీ ఎప్పటికప్పుడు సౌకర్యాలు మెరుగుపరుస్తోంది. అయితే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల చెప్పుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గత కొన్నేళ్లుగా చెప్పుల సమస్య టీటీడీకి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే టీటీడీ ఆధునిక టెక్నాలజీతో యూనిక్ ఐడి ద్వారా ఈజీగా చెప్పులు తిరిగి తీసుకెళ్తున్నారు భక్తులు. సహజంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఎవరూ చెప్పులు ధరించరు. తిరుమాడ వీధుల్లో సైతం భక్తులు పాదరక్షలు వేసుకుని నడవరు. శ్రీవారి ఆలయ పరిసరాలు, అన్నదానం ప్రాంతాలను అంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. దీంతో తిరుమలకు వచ్చిన భక్తుల చెప్పులు ఎక్కడ వదలాలి అన్నది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వసతి గదులు ఉన్న భక్తులు ముందుగానే చెప్పులు రూముల్లో వదిలి వస్తారు. ఇక వాహనాల్లో వచ్చేవారు తమ చెప్పులు వాహనాల్లో వదులుతారు. అయితే మిగిలిన భక్తులు ఎక్కువగా చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులను విడిచి వెళ్తారు. అందుకోసం తిరుమలలోని పలు రద్దీ ప్రాంతాల్లో టీటీడీ పాదరక్షలను భద్రపరిచే కౌంటర్లను ఏర్పాటు చేసింది. శ్రీవారి ఆలయం ముందు ఉన్న రామ్ బగీచా అతిథి గృహం, అన్నదానం, ఏటీసీ సర్కిల్, కళ్యాణకట్టతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పాదరక్షలను భద్రపరిచే కౌంటర్లు ఉన్నాయి. తిరుమలలోని అనేక ప్రాంతాల్లో పాదరక్షలు భద్రపరిచే కౌంటర్లు ఉన్నా అనేక ప్రదేశాల్లో భక్తులు విడిచిపెట్టిన పాదరక్షలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుంటాయి. అంతేకాదు భక్తులు పాదరక్షలను భద్రపరిచే కేంద్రాన్ని కనుక్కోవడమూ అసాధ్యమే. తిరుమలలో భక్తులు వదిలేసిన చెప్పులు వారానికి ఓ లారీ చొప్పున చెత్త కుప్పలోకి తరలిస్తోంది టీటీడీ. దీనివల్ల టీటీడీకి నిర్వహణా భారంతో పాటు భక్తులకు ఆర్థిక నష్టం కూడా. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి భక్తులను బయటపడేసే విధంగా టీటీడీ నూతన విధానాలను తిరుమలలో అమలు చేస్తోంది. పాదరక్షల సమస్యపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి దృష్టి సారించారు. చెప్పుల సమస్యకు శాశ్వత పరిష్కారం ఆలోచించారు. టీటీడీ ఉచిత లగేజీ కౌంటర్లో వినియోగిస్తున్న ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ను పాదరక్షలను భద్రపరిచే కౌంటర్లో అమలు చేయాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రయల్ రన్ విధానంలో ఈ ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ను ఏఐటీసీ సర్కిల్లో ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. భక్తులు పాదరక్షలు వదిలి వెళ్లేటప్పుడు వారి ఫోటోతో పాటు మొబైల్ నంబర్ ఫీడ్ చేసి స్లిప్ను అందజేస్తున్నారు. పాదరక్షలను ఆర్ఎఫ్ఐడి ఉన్న బ్యాగ్లో వేసి ర్యాక్ నెంబర్ ఆధారంగా స్కాన్ చేసి భద్రపరుస్తారు. భక్తులు దర్శనం అయ్యాక తిరిగి వచ్చి స్లిప్ చూపిస్తే స్కాన్ చేసి కౌంటర్లో ఏ వరుసలో ఏ ర్యాక్ నెంబర్ గల చెప్పులు ఉన్నాయో ఈజీగా గుర్తించి భక్తులకు తిరిగి అందిస్తున్నారు సిబ్బంది. కౌంటర్ తీరును అధికారులతో కలిసి వెంకయ్య చౌదరి పరిశీలించారు. 98% మంది భక్తులు తమ చెప్పులను తిరిగి తీసుకెళ్తున్నామని చెప్పారు. దీంతో నూతన విధానం విజయవంతంగా అమలవుతోందని, మరో 4 ప్రాంతాల్లో ఇదే తరహాలో చెప్పుల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. లగేజ్ లో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేస్తామో ఆర్ఎఫ్ఐడి సిస్టము, అదే ఆర్ఎఫ్ఐడి సిస్టము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మన బ్యాగ్కి ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే బ్యాగ్ తీసుకొని దాంట్లో చెప్పులు చేసి ఇస్తారో దాన్ని స్కాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే స్కాన్ చేస్తామో ఎగ్జాక్ట్గా స్కాన్ చేసినప్పుడు అది ర్యాక్ ప్లేస్ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఆ ర్యాక్లో చెప్పుల్స్ ఆ బ్యాగ్ని పెట్టడం జరిగింది. తర్వాత స్లిప్ జనరేట్ చేసి ఎప్పుడైతే భక్తులకు ఇస్తామో వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత
మళ్ళీ ఎప్పుడైతే ఆ స్లిప్ చూపిస్తారో ఆ స్లిప్ని స్కాన్ చేస్తే ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పుద్ది, ఎక్కడ ఏ ర్యాక్లో ఏ ప్లేస్లో వాళ్ళ చెప్పుల్స్ ఉన్నాయని అవి తీసి చాలా సింపుల్గా ఉంటుంది. కొత్త చెప్పులు కనిపిస్తే చాలు దొంగలు చేతివాటం చూపిస్తారు. తిరుమలలో చెప్పుల దొంగలు ఎక్కువే. మనం ఎక్కడైనా చెప్పులు వదిలి వెళ్తే తిరిగి వచ్చేలోపు ఉంటాయో లేదో తెలియదు. చెప్పుల దొంగలు పట్టుబడిన సందర్భాలు తిరుమలలో ఎక్కువే. ఆధునిక ఉచిత చెప్పుల కౌంటర్లతో ఇటు భక్తులకు అటు టీటీడీకి నిర్వహణకు కష్టం లేకుండా చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం టీటీడీ ఏర్పాటు చేసిన సిస్టంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.